మనిషి ప్రకృతిని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్న ఈ కాలంలో ప్రకృతిని అర్థం చేసుకొని ప్రకృతితో కలిసి జీవిస్తున్న ఒక అసాధారణ వ్యక్తిని నేను ఈరోజు మీకు పరిచయం చేస్తాను. ప్రస్తుతం నేను కర్ణాటక రాష్ట్రం దావనగరే జిల్లా ఐకాంతిక ఫారెస్ట్లో ఉన్నాను. ఇది వాస్తవానికి వ్యవసాయ క్షేత్రం అని చెప్తారు, కానీ ఇది ఫుడ్ ఫారెస్ట్, ఒక విధంగా చిన్న చిట్టడవి. దీన్ని నిర్వహిస్తున్న వారు ఐకాంతిక రాఘవ గారు. డూ నథింగ్ ఫార్మింగ్లో ఇది ఎంచుకోవడానికి దారితీసిన పరిస్థితులు, ఆయనకు ఎప్పుడు ఆలోచన వచ్చింది, ఎట్లా దీన్ని స్టార్ట్ చేసారు, ఇన్నేళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఐకాంతిక మీద ఆయన ఫీలింగ్ ఏంది, రైతులు ఎవరైనా ఇటువైపు మలుతున్నారా రాఘవ గారిని చూసి, రాఘవ గారి ప్రాక్టీసెస్ని చూసి. సో మొత్తంగా ప్రకృతితో కలిసి నడుస్తున్న, ప్రకృతితో కలిసి జీవిస్తున్న, ప్రకృతిలో జీవిస్తున్న రాఘవ గారితో మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు భూమిపుత్ర, నేను క్రాంతి. సార్ నమస్తే. నమస్కారం క్రాంతి సార్. సో ఇది అంటే నాకేమి ఇది వ్యవసాయ క్షేత్రం అని అందరు అంటున్నా, నాకు వ్యవసాయ క్షేత్రం అని అనిపించడం లేదు. ఒక ఫారెస్ట్ లాగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ మీరు ఇప్పుడు నేను ఇంత ఉదయాన్నే 7 గంటలకు నిలబడితే, ఒక అడవిలో నిలబడితే నాకు ఎలాంటి ఫీలింగు, ఎలాంటి సౌండ్స్ వస్తాయో, ఎన్ని పక్షులు, ఎన్ని కీటకాల శబ్దాలు ఉంటాయో, ఈ పచ్చదనం, సైలెన్స్, ముఖ్యంగా కామ్నెస్ ఇందులో. సో అసలు ఫస్ట్ ఐకాంతిక అంటే ఏందో చెప్పండి. ఐకాంతిక అంటే అది ఒక సంస్కృత పదం, వర్డ్. భగవద్గీత శ్లోకాల్లో కూడా ఉన్నది. అన్నిట్లో ఒకే అంశం ఉందని. ఓకే. అది ఆధ్యాత్మికంగా చెప్పాలంటే ఆ పరమాత్మ అంశం, ఆత్మ అన్నిట్లో ఉన్నది. మోడర్న్ మన సైన్స్ ప్రకారం చెప్పాలంటే ఆల్ థింగ్స్ ఆర్ మేడప్ ఆఫ్ ఆటమ్. ఓకే, అవును. రెండు చెప్పే విధానం వేరే అయినా ఎక్స్ప్లెనేషన్ ఒకే విషయం అయితే ఒకటి. సో అదే ఐకాంతిక అన్నది. ఓకే. ఇప్పుడు మనం 96 నుంచి ఈ వ్యవసాయం అన్నది మొదలెట్టింది. 96 కరెక్ట్. 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం కరెక్ట్గా మొదలెట్టాం. అది మొదలెట్టేటప్పుడు ఆకస్మికంగా రెస్పాన్సిబిలిటీ ఫ్యామిలీలో నా మీద పడటంతో నేను చేయాల్సి వచ్చింది, అంతే. నేనేమి ఎన్నుకుని వచ్చింది కాదు ఇది. సో మీరు వ్యవసాయాన్ని ఆప్ట్ చేసుకోలేదు, వ్యవసాయం మిమ్మల్ని ఆప్ట్ చేసుకుంది. అది అలాగా జవాబుదారీతో పడటంతో అది తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు దాకా నాకు నేను పెద్ద బిజినెస్ ఎంపైర్ కట్టాలని ఒక కలలు గంట ఉన్నాను ఆ టైంలో. ప్రారంభంలో 96 ముందు అది నా ఆలోచనలో ఉంది. పెద్ద ఎంపైర్, మన భారతదేశంలో ఉండే బిజినెస్ మ్యాన్, బయట దేశాల వాళ్ళు కూడా అన్నీ నేను చదువుకున్నాను. అవన్నీ చదివేసి మొత్తం అన్నీ అందులో లోతుగా అన్నీ తెలుసుకుని ఇంకా అది చెయ్యాలన్న కాంక్షతో ఉన్నాను ఆ టైంలో. ఈ జవాబుదారీ పడటంతో వ్యవసాయం ప్రారంభం చేసాం. నా అదృష్టం ఏంటంటే అంతకు ముందు దాకా నాకు వ్యవసాయం గురించి ఏమీ తెలియదు, అసలు జీరో నాలెడ్జ్. మాది వ్యవసాయం కుటుంబం అయినా కూడా నేను దూరంగా చదువుకుంటా ఉండేవాడిని, బయట హాస్టల్లో అది చదివాను. ఎప్పుడు కూడా ఇది పరిచయం కూడా లేదు వ్యవసాయం గురించి. అలాగా పెరిగి ఉండేవాడిని. ఆ జవాబుదారీ తీసుకున్నాక ఒక 2-3 నెలల్లోనే ఒక సెమినార్ అటెండ్ అయ్యాను ఈ న్యాచురల్ ఫార్మింగ్ గురించి. నేను మా నాన్నగారు ఇద్దరం వెళ్ళి అటెండ్ అయ్యాను సెమినార్కు. అక్కడ మొత్తం ఈ కెమికల్ ఫార్మింగ్ నుంచి అవుతున్న సమస్యలు ఏంటి, అందులో డ్రాబ్యాక్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలియపరిచారు. ఇంకో పక్కన ఈ సహజ వ్యవసాయం, న్యాచురల్ ఫార్మింగ్ని పరిచయం చేశారు. డైరెక్ట్గా అది ఇన్స్పైర్ అవి అది వచ్చి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసి దీంట్లో దిగేసి అది ప్రారంభంలో ఏంటంటే
అక్కడ ఏమి చెప్పారు కదా, అవును. దానికి ఇప్పుడు ఆ న్యాచురల్ ఫార్మింగ్కి ఇంకో పదం ఏంటంటే డూ నథింగ్ ఫార్మింగ్. యా. అది లిటరల్లీ మీనింగ్ తీసుకుని ఇక్కడ చేస్తున్నాయన్నీ మానేసి ఓ అది నేను న్యాచురల్ ఫార్మింగ్ అని అనుకున్నారు. మొదట్లో నాకు అర్థమైంది అది. డూ నథింగ్ అంటే ఏం చేయకూడదు కదా. కానీ అది తప్పు అని తర్వాత తెలిసింది. అది మీరు చేయాల్సినవి ఏమున్నాయో చేసి ఒక అంతానికి వస్తారు, అప్పుడు డూ నథింగ్. ఓకే, సాచురేషన్ పాయింట్ రావాలి. సాచురేషన్ కాదు, ఒక అంతం. ఓకే, ప్రారంభంలో కొద్దిగా చేసి ఒక సెటప్ అయినాక ఓకే, ఆ అంతం అయినాక మీరు ఏమి చేయాల్సింది ఉండదు. అవసరం లేదు. అది డూ నథింగ్ ఫార్మింగ్ స్టేజ్. ఓకే, మొదటి రోజు నుంచే డూ నథింగ్ ఫార్మింగ్ అయితే అసలు ఫార్మింగ్ ఉండదు. అది అబండెంట్ ఫార్మింగ్ అంటారు. ఓకే, ఏమి చేయకుండా వదిలేసిన క్షేత్రం లాగా, వ్యవసాయం క్షేత్రం లాగా. అవును. అది ఆ ప్రారంభంలో మనకు అర్థం అవ్వలేదు, కానీ ఆ తర్వాత ఇది విషయం. ఓకే, ఎవరన్నా సరే ఇప్పుడు డూ నథింగ్ ఫార్మింగ్ అంటే మొదటి రోజు నుంచి చేశారనుకో అది తప్పు చేసినట్టు. ఓకే, అది టెక్నికల్గా ప్రారంభంలో ఏం చేయాలో అవన్నీ చేసి ఒక స్టేజ్కి వస్తుంది, ఒక మెచ్యూర్డ్ స్టేజ్ అంటారు డూ నథింగ్ ఫార్మింగ్. ఇప్పుడు డూ నథింగ్ ఫార్మింగ్ చెప్పండి కదా, ఎట్లా కనెక్ట్ అయ్యారు ఆయన మీకు ఈ సిస్టమ్? డూ నథింగ్ ఫార్మింగ్, ఈ సహజ వ్యవసాయం అన్నది కనిపెట్టిందే మసనోబు ఫుకువోకో, జపాన్ దేశం ఆయన. ఆయన పరిచయం చేసినాకనే ప్రపంచం మొత్తం ఇది తెలిసింది. ఆ న్యాచురల్ ఫార్మింగ్ అన్న టర్మ్ కాయిన్ చేసిందే ఆయన మొదట. ఇప్పుడు అందరూ పదాలు వాడేస్తున్నారు, కానీ అన్ని పద్ధతిలో డూ నథింగ్ ఫార్మింగ్ లేకపోతే న్యాచురల్ ఫార్మింగ్ కాదు. స్పష్టత, క్లారిటీ ఉన్నది అది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే 4 విషయాలు చెప్తారు. న్యాచురల్ ఫార్మింగ్ లో, డూ నథింగ్ ఫార్మింగ్ లో కానీ వేరే పద్ధతులకి న్యాచురల్ ఫార్మింగ్ కి క్లియర్ కట్ డిస్టింక్షన్స్ 4 ఉన్నాయి. ఆ ముఖ్యమైన 4 ప్రిన్సిపల్స్ ఏంటంటే, మొదటిది నో కల్టివేషన్, దుక్కు దున్నే పని లేదు. రెండోది నో ఫర్టిలైజర్స్, ఎరువులు ఏది వేసేది లేదు, రాసాయనిక ఎరువులు వేసేది లేదు, పెంటపోగు కూడా వేయాల్సిన అవసరం లేదు. మూడోది నో పెస్టిసైడ్స్, పురుగు మందులు వాడకూడదు, వాడాల్సిన అవసరం లేదు. రాసాయనిక పురుగు మందులు వాడము, ప్రాణుల నుంచి లేకపోతే మన మొక్కల నుంచి చేసినవి కూడా వాడాల్సిన అవసరం లేదు, అవి కూడా వాడాల్సిన అవసరం లేదు, ఎటువంటి పురుగు మందులు వాడాల్సిన అవసరం లేదు. తర్వాత 4వది నో వీడింగ్, కలుపు నిర్మూలన చేసేది లేదు. ఇల్లు ఎలాగా క్లీన్ గా పెట్టుకుంటామో చేను కూడా క్లీన్ గా పెట్టుకుంటారు, ఒక గడ్డి పరుకు లేకుండా. యూజువలీ ప్రాక్టీస్ అది. ఇక్కడ ఏంటంటే పైగా కలుపు మందులు అవి కూడా వాడం, వీడిసైడ్స్. ఇవాళ మన రైతులందరికీ కొద్ది వరకు అందరికీ తెలుసు పెస్టిసైడ్స్ వలన సమస్యలు ఉన్నాయని, పురుగు మందులు మంచిది కాదు అన్నది తెలుసు. కానీ వీడిసైడ్స్ మంచిది కాదు అన్నది ఎక్కువ తెలియదు ఎవరికి. కానీ పురుగు మందుల కన్నా ఎక్కువ డేంజరు కలుపు మందులు. డైరెక్ట్ గా మన ఆరోగ్యానికి సమస్య, పరిసరానికి ఇంకా ఎక్కువ డేంజరస్ అటువంటి. మన ఇండియాలో ఇట్లా గ్లైఫోసైట్ లాంటి వాటిని బ్యాన్ చేసిరు కదా. అవును, అలాంటి ఇంకా వేరే వేరే ఒకటి బ్యాన్ చేస్తే వేరే పేర్లతో వస్తున్నాయి. మొత్తానికి ఆ పురుగు మందుల కన్నా కలుపు మందులు ఇంకా ఎక్కువ డేంజర్ అన్నది అందరికీ తెలియాలి. ఈ 4 లేకుండా చేస్తే దాన్ని న్యాచురల్ ఫార్మింగ్ లేకపోతే డూ నథింగ్ ఫార్మింగ్, మన తెలుగులో అయితే సహజ వ్యవసాయం అని అన్నాం. ఎందుకంటే వేరే పేర్లు వేరే వేరే వాళ్ళు వాడేస్తున్నారు. ఇప్పుడు ఆ డిస్టింక్షన్ స్పష్టత కోసం ఈ 4 పాయింట్లు, ఈ 4 తేడాలు ఉన్నాయి. దానికి సహజ వ్యవసాయం అని మన తెలుగులో పేరు పెట్టుకుంటే. నేను ఆర్గానిక్ ఫార్మింగ్ అంటున్నారు, న్యాచురల్ ఫార్మింగ్ అంటే మీరు సహజ వ్యవసాయం అందాం, ఇంకొకరు ప్రకృతి వ్యవసాయం అంటున్నారు. సో ఈ మూలమైతే ఒకటి, అంటే వాటన్నిటికీ దీనికి ఉన్నటువంటి పెర్మాకల్చర్ అన్నది ఒకటి లేదు. ఇంకా ఒక 47 పద్ధతులు ఒక లిస్టే చేస్తారు. మొన్న ఒక నేషనల్ లెవెల్ కార్యక్రమం జరిగింది. అక్కడ ఒకళ్ళు తమిళనాడులో దీని గురించి రీసెర్చ్ చేసి ఒక పుస్తకమే రాస్తారు. 47 రకాలు ఉన్నాయి వ్యవసాయ విధానాలు, రాసాయనిక కృషికి పర్యాయంగా చేసే పద్ధతులు. ఓకే,
ఆల్టర్నేటివ్ టు కెమికల్ ఫార్మింగ్. సస్టైనబుల్ ఫార్మింగ్ మెథడ్స్ అంటారు. అవును. అన్ని రకాలు ఉన్నాయి. ఓకే. అవన్నీ ఒక్కొక్కటి ఒక పద్ధతి ఓకే. అంతే. సో ఇప్పుడు మనకి ఐకాంతిక ఏజ్ వచ్చి 30 years, 3 దశాబ్దాలు. 3 దశాబ్దాలు, 96 అన్నారు కాబట్టి ఉమ్. ఇందులో ఏమేమి పంటలు ఉన్నాయి సార్? మనకి తినటానికి ఏమేమి అవసరమో అన్ని రకాలుగా వేసుకుంటూ ఒక్కొక్కటి జాయిన్ చేసుకుంటూ అన్ని చాలా వరకును మనం పండించుకుంటున్నాం. ఓకే. ఈ ఓకే. వరి అవ్వచ్చు, ఓకే. కొబ్బరి, ఓకే. పళ్ళు, కూరగాయలు, ఓకే. ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాలు, ఓకే. మన మసాలాలకి పనికొచ్చే స్పైసెస్ కూడా, ఓకే. ఆర్నమెంటల్ ప్లాంట్స్, ఓకే. టింబర్ పనికొచ్చే, ఇంకా అనేకం, చాలా రకాలు ఉన్నాయి. ఇంకా అలాగా ఇలాగ గ్రూప్ కేటగిరీ కూడా చెప్పడానికి అవ్వదు, అన్ని రకాలు అన్ని కలిసిపోయినాయి మొత్తం. కానీ మెయిన్ క్రాప్ వచ్చి స్టార్టింగ్ లో మీరు స్టార్ట్ చేసేప్పుడు మాత్రం కొబ్బరి, అంతేనా? కొబ్బరి, వరి. దానికన్నా ముందు ఇది ఇప్పుడు మనం ఇక్కడ నుంచున్నది డ్యామ్ ఇరిగేటెడ్ ఏరియా. డ్యామ్ ఇరిగేషన్ ఎక్కడెక్కడ ఉందో చాలా వరకు వరే పండించేది. అది కట్టిన ఉద్దేశాలే అలా వరిచేలు ఇవన్నీ కూడా. ఇందులోనే మనం ఇంకా కొద్దిగా భాగం వరి ఉన్నది ఇప్పటికే పెంచుతున్నాము, కొంత భాగం తోట కింద కన్వర్ట్ అయిపోయింది. సో ఫుడ్ ఫారెస్ట్ క్రియేట్ చేశారు. అవును. క్రియేట్ చేసేను అనే దానికన్నా నేచరే పాత్ర ఎక్కువ. మనం దానికి సపోర్టింగ్ గా మనం చేసాం అంతే, మనం క్రియేట్ చేయలేం కదా. అంటే ఎక్కడో ఒక దగ్గర అయితే మొదలు కావాలి. మనం వదిలేస్తే అది పెరిగిపోతుంది, కానీ అనవసరమైనవి పెరుగుతాయి, మనకు అవసరమైనవి తగ్గిపోతాయి. సో మీరు రెగ్యులేట్ చేసింది ఏంటంటే మనకు అవసరమైనవి, అందుకని మీరు క్రియేట్ చేసిరని. లేదు, క్రియేట్ అన్న పదం మనకి వర్తించదు. అది ముఖ్యంగా ప్రకృతి చేసేది. దానికి పూర్వకంగా మనం చేయాల్సినవి చేయాలి అంతే. మిగతా అన్ని ప్రకృతే చేస్తుంది. అది ఈ న్యాచురల్ ఫార్మింగ్ లో ఖచ్చితంగా దాందే ఎక్కువ. ఇప్పుడు మనకు బేట్ల మెజారిటీ జరుగుతుంది కెమికల్ ఫార్మింగ్. అవును. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం తీసుకున్నా, కొన్ని రాష్ట్రాలను మినహాయిస్తే సిక్కిం 100% ఆర్గానిక్ అంటున్నారు, కానీ సో చాలా రాష్ట్రాలలో మెజారిటీ జరుగుతుంది. ఈవెన్ మీ ఇప్పుడు కర్ణాటకలో కూడా కావచ్చు. అవును. సో మోర్ దాన్ 90% ఐ థింక్ కెమికల్ ఫార్మింగ్ జరుగుతుంది. అవును. సో కెమికల్ ఫార్మింగ్ నుంచి రైతు సహజ వ్యవసాయం వైపు, అంటే ప్రకృతి వ్యవసాయం వైపు ఎందుకు అంత ర్యాపిడ్గా చేంజ్ కావట్లేదు అంటారు, అంటే టర్న్ కావట్లేదు అంటారు? ఎందుకంటే ముందు అవేర్నెస్, సరైన వీటి గురించి జ్ఞానం ఎవరికి లేదు. ఇప్పుడు ఎందుకంటే దీని వలన ఏ కంపెనీలకి అనుకూలం లేదు, ఇప్పుడు అదే రాసాయనిక వ్యవసాయం అయితే కంపెనీలకి అనుకూలం. దాన్ని కంప్లీట్గా ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి కంప్లీట్గా ప్రమోట్ చేసి అన్ని రకాల రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మన గవర్నమెంట్ యూనివర్సిటీలతో ద్వారా కూడా వాళ్ళే చేయిస్తారు. ఇది అవన్నీ రిసోర్సెస్ ఉండబట్టి అది ప్రచలితంగా ఎక్కువ అందరికీ బాగా తెలిసి అందరూ చేస్తున్నారు అంతే. కానీ మొదట్లో అది కూడా 70లో మన రైతులు మొదలెట్టారు ఇక్కడ. అప్పుడు కూడా రైతులు వ్యవసాయ శాఖ వాళ్ళు వచ్చి ఇవన్నీ పరిచయాలు చేస్తుంటే ఎవరు ముందుకు వచ్చేవారు కాదు, బెదిరిపోయేవారు. వాళ్ళు ఫోర్స్ఫుల్ గా దాన్ని మభ్యపెట్టి ఇంకో రకంగా చెప్పి మొదలెట్టింది. ఆ రకంగా స్టార్ట్ అయింది అది వ్యవసాయం అన్నది. అది చూస్తే అసలు ఇంకా హిస్టరీ మీకు చెప్పాలంటే మన వరల్డ్ వార్ టైంలో బాంబులు, అమ్యునేషన్, గన్ పౌడర్ ఇవన్నీ తయారు చేయడానికి కావాల్సిన రాసాయనికాలు చాలా ప్రొడ్యూస్ చేసి ఉండేవారు. ఆ యుద్ధం ఆగిపోయినాక ఎన్ని సరుకు మిగిలిపోయి ఉంటే దాన్ని ఏం చేయాలి, వేస్ట్ అయిపోయి లాస్ అయిపోతుంది అని చెప్పి ఆకస్మికంగా అదేదో కొద్దిగా గోడౌన్ బయట పడితే అక్కడ పడినంత లెక్కన మొక్కలన్నీ పచ్చగా చూసి ఆకస్మికంగా కనుక్కున్నారు ఇది వ్యవసాయంలో ఉపయోగించవచ్చు అని. ఆ రకంగా వచ్చినాయి. అసలు యుద్ధానికి గన్ పౌడరు, బాంబు, అమ్యునేషన్స్ తయారు చేసే ఇలాంటి రాసాయనికాలు మనం ఆహారం పెంచడానికి ఉపయోగిస్తాం. చూడు ఎంత ఈ విషయాలు ఎవరికి తెలియదు అసలు, అది ఈ హిస్టరీ కూడా తెలియదు అసలు. ఇవన్నీ ఆలోచన చేస్తే మనం మనిషి ఒకే జీవి, ఏది విషం వేసి ఆహారం పెంచుకొని విషం తింటున్నాం. మళ్ళీ అన్ని జీవుల కన్నా
తెలివిగలవడం అని చెప్పి మనకు మనమే బిరుదులు ఇచ్చుకుంటున్నాం. ఓకే. కానీ చేసే పనులు ఇలా ఉన్నాయి. ఇంత కూడా ఆలోచన చేయట్లేదు మనం. సో ఐకాంతిక ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్లోనే ఉన్నది. ఓకే. ఇప్పుడు ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఓకే. మన ఆహారంలో మనమే విషం వేసుకుని మనం తినాల్సిన కర్మ ఏంటి అసలు? ఓకే. ముందు ఇది తెలుసుకుంటే చాలు, ఇంకా మిగతా ఏమీ అవసరం లేదు చెప్పాల్సింది. ఫార్మింగ్ చేయడం అంటే రాబడి కోసము, ఆదాయం కోసము, సంపాదన కోసం అనేది బలపడింది కదా. సో మనం ఇట్లా ఫుడ్ ఫారెస్ట్లు రకరకాలుగా ఫారెస్ట్ మోడ్లో డూ నథింగ్ మోడ్లో చేసుకొని పోతే రైతులు అంటే సెల్ఫ్ సస్టైన్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది? అదే మరి ఇక్కడ రాసాయనిక కృషి వ్యవసాయాన్ని ప్రచలితంగా చేయడానికి కంపెనీలు కారణం, వాళ్ళకి లాభాలు. అవి కాకుండా పర్యాయంగా ఉన్న ఈ సస్టైనబుల్ ఫార్మింగ్ మెథడ్స్ అన్ని కూడా దీని వలన ఏ కంపెనీలు బాగుపడదు, కానీ రైతులు బాగుపడతారు. కానీ దీని గురించి ఎక్కువ రిసోర్సెస్ వేసి ఇది ప్రచారం చేసి ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటికి కావాల్సిన పూర్వకంగా ఏమేమి ఉన్నాయి ఇవన్నీ డెవలప్ చేసేది ఎవరు చేస్తారు? ఎవరు చేయరు. అందుకనే ఎవరికి వాళ్ళు సొంతంగా రైతులు ఇది మనకు కావాలి, ఇది మనకు మంచిది అని చేస్తే దాని లబ్ధి పొందేది రైతులే. డైరెక్ట్గా అనుకూలం అయ్యేది రైతులకి. అక్కడ రాసాయనిక వ్యవసాయంలో కంపెనీలు బాగుపడుతున్నాయి, రైతులు ఎవరు బాగుపడట్లా. మీరు చూడండి, ఎక్కడన్నా రైతులు బ్రహ్మాండంగా పండించి బాగా లాభాలు గడించి ఇప్పుడు 70 అంటే ఇప్పుడు 50 సంవత్సరాలు అయింది. ఈ 50 సంవత్సరాల్లో ఈ వ్యవసాయం చేసి బాగుపడిన వాళ్ళు ఎవరు ఎక్కడన్నా ఉన్నారా? ఈ మధ్యలో ఏమన్నా కొత్తగా ఇల్లులు కట్టారు, కారులు తీసుకున్నారు రైతులకి ఎక్కడన్నా చూస్తే వాళ్ళకి మొత్తం ఆదాయం వ్యవసాయం నుంచి వచ్చి ఉండదు. ఇతర ఆదాయాలు ఇప్పుడు పిల్లలు వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కింద బానిస కింద పనిచేసి డబ్బులు పంపిస్తుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు మొత్తం సమాజమే ఇప్పుడు బానిసత్వంలో బతుకుతున్నారు తెలియకుండా. రాజుల కాలంలో బానిసత్వం అనేది ఉండేది, అవి ఎవరు చేస్తున్నారో వాళ్ళకి తెలుసు, నేను అది చేస్తున్నానని. ఇప్పుడు ఎవరికి తెలియకుండా ఎక్కువ శ్రద్ధాభక్తులతో ఇంకా బాగా మొత్తం అందరం చేస్తున్నాం. ఎవరికంటే కార్పొరేట్ కంపెనీలని ఉద్ధరించడానికి ఇది జరుగుతుంది మొత్తం ప్రాసెస్. ఊరిని అనుకుంటున్నాను నేను సంపాదిస్తున్నాను, నాకు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, నీకన్నా ఇల్లు నేను పెద్దది కడుతున్నాను, నీకన్నా ఇల్లు కారు పెద్దది కొంటున్నాను, వాటి నుంచి బాగోవేది కంపెనీలు. ఆ లాభాలు డబ్బులు మీరు సంపాదించేంత డబ్బులన్నీ వెళ్తుంది కంపెనీలకి బాగవటానికి. అవేమి మన దగ్గర మిగలట్లేదు, జనసామాన్యం దగ్గర డబ్బులు ఏమి మిగలట్లేదు మనం సంపాదించింది, లేకపోతే మనం బాగు అన్నది అక్కడెక్కడ కనపడట్లా వాస్తవంలో. అదే మీ వెబ్సైట్ ప్రొఫైల్స్ లో చూసినప్పుడు నిన్న కూడా జరిగిన ప్రోగ్రామ్ లో నేను ఉన్నాను. మీరు 5 ఖండాల నుంచి ఇక్కడికి చూడడానికా నేర్చుకోవడానికి వస్తారని చెప్పారు, దాని గురించి కొంచెం వివరంగా చెప్పండి. అదే ఇప్పుడు ఏదో తెలుసో తెలియకో అందరం ఒక దారి బట్టి వెళ్తున్నాం. ఇప్పుడు ఒక దారిలో వెళ్తుంటే అక్కడ ఎవరో దారికి చెయ్యి ఆపి అక్కడ ముందు దారి సరిలేదు అంటే లేదు నేను అలాగే వెళ్తానని ఎవరు వెళ్ళరు. అది కాకపోతే వేరే పర్యాయంగా ఏం దారి ఉన్నదో ఎటు వెళ్ళాలో అని ఎత్తుకుని ఉత్తమమైనది ఏదో అది ఎన్నుకుంటాం, అది వెళ్తాం. ఇదైనా అంతే. ఇవన్నీ జరుగుతున్నాయి నుంచి ఎప్పుడు అవేర్నెస్ అన్నది వస్తుందో జనానికి మంచిదే అనుకుంటారు, ఎవరైనా మంచిదే కోరుకుంటారు. ఎవరు నాకు చెడు కావాలని ఎవరు కోరుకోరు పని కట్టుకుని. అది తెలియటం తెలియకపోవటం అనేది అక్కడ ముఖ్యం తేడా దానికి దీనికి. అది తెలుసుకుంటే ఎవరైనా మంచిదే చేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు ఆ మంచి అని ఎక్కడ తెలుస్తుంది ఎప్పుడు తెలుస్తుంది అన్నది అది ముఖ్యం. అలాగా అది తెలుసుకుని చాలా మంది ఇక్కడ మనకి నేర్చుకుంటానికి ఇక్కడ చూడటానికి వస్తున్నారు. ఇక్కడ ఇక్కడ కర్ణాటక నుంచి అంతేకాకుండా బయట రాజ్యాలు బయట దేశాల నుంచి కూడా వస్తున్నారు. అలాగా ఇప్పుడు దాకా 5 ఖండాలు 5 కాంటినెంట్స్ నుంచి ఇక్కడికి జనం వచ్చారు. సో అంటే ఫార్మింగ్ మెథడ్స్ చూడడం కోసం నేర్చుకోవడం కోసం. ఒట్టి ఫార్మింగే కాదు, ఫార్మింగ్ ఎంత ముఖ్యమో అంతకన్నా లైఫ్ స్టైల్ ముఖ్యం. న్యాచురల్ ఫార్మింగ్ అన్నది వట్టి పంటలు పండించి మొక్కలు పండించడం వల్లనే కంప్లీట్ అవ్వదు. మన లైఫ్ కూడా న్యాచురల్ లైఫ్ అవుతే ఆ సహజ జీవనం కూడా తోడవుతేనే అది కంప్లీట్ అవ్వేది, పరిపూర్ణం. అది అందులో భాగంగా మనం ఇప్పుడు మొదట్లో ఫార్మింగ్ ని ఫోకస్ చేసి అందులో ఒక
అన్ని బాగా అవటం మొదలెట్టినాక అప్పుడు వేరే విషయాలు కూడా ఫోకస్ చేసి ఓకే వాటిలో కూడా మార్పు తెచ్చి మొత్తం న్యాచురల్ ఫార్మింగ్ న్యాచురల్ లివింగ్ గురించి ఓకే చెప్పటమే కాదు, ముందు ఆచరించి చూపిస్తున్నారు. మనం ఆచరిస్తున్నాం, అవును అది చేసింది చూసి నేర్చుకోవడానికి జనం వస్తున్నారు. వస్తున్నారు. అలాగా ఇప్పుడు దాకా అంత అన్ని చోట్ల నుంచి వచ్చారు. సో ప్రాసెస్ ఏంది మీ దగ్గర రావాలి, ఇక్కడ చూడాలి, ఉండాలి అంటే? అంటే ముందు సంపర్కం, ఓకే ముందు దానికన్నా ముందు అవేర్నెస్, ఇలా చేస్తామన్న విషయం తెలియాలి జనానికి. అది తెలిస్తే నెక్స్ట్ కాంటాక్ట్లోకి రావాలి. ఓకే ఆ సంపర్కంలోకి వస్తే మనం నెక్స్ట్ దారి ఏంటి, సపోర్ట్ గైడెన్స్ అవన్నీ మనం చేస్తాం. ఓకే అది నేను ఒక్కడనే చేస్తున్నానని నా ఒక్కడి వల్ల కూడా అవ్వదు, అందరికీ ఇలా చేయటం. అవును మాది ఇలాగా ఎవరెవరికి ఆసక్తి ఉందో ముందుకు వస్తున్నారు. మన సావాసం ఎక్కువ చేసే కొద్దీ ఓకే అవన్నీ నేర్చుకుంటూ వెళ్తున్నారు. అవును వాళ్ళందరూ కూడా వాలంటీర్గా వర్క్ చేస్తున్నారు. చేస్తున్నారు. ఈ మొత్తం ఈ మూమెంట్ని పెద్దగా ఎక్కువ విస్తారంగా అందరికీ తీసుకెళ్ళడానికి వాళ్ళందరూ సపోర్ట్ వలన ఇది సాధ్యం అవుతుంది. ఓకే మేము ఇప్పుడు అలాగా అందులో భాగంగా ఇలాగా జనానికి రీచ్ అవుట్ అవడానికి కూడా మా ప్రయత్నం ప్రకారం అన్ని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నాం. ఓకే మీరు ఐకాంతిక అన్న పదం కొడితే ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే బోల్డ్ విషయాలు వస్తాయి. అన్ని సోషల్ మీడియాతో సహా చాలా విషయాలు, ఆర్టికల్స్ వేరే వేరే చోట వచ్చినాయి, యూట్యూబ్ వీడియోస్తో సహా చాలా వస్తాయి. ఓకే ఏంటంటే ఎక్కువ ఇప్పుడు దాకా కన్నడలోనే ఉన్నాయి, అవును ఇప్పుడు తెలుగు ఛానల్స్ మీలాగా వస్తున్నారు, తెలుగు మొదలవుతున్నాయి. ఓకే ఇంగ్లీష్లో కూడా కొన్ని ట్రాన్స్లేట్ చేసి వాటిని కూడా చేస్తున్నాం. ఓకే ఇవన్నీ వర్క్ నిదానంగా జరుగుతుంది. ఓకే ఇవన్నీ ఏంటంటే వాలంటీర్స్ ఎక్కువ రావాలి అవును ఇలాంటివన్నీ జరగాలంటే. అవును ఇక్కడ ఏంటంటే ఇదేమి నేను ఒక బిజినెస్ నా లాభం కోసం చేసేది కాదు. ఓకే అలాంటిది సెటప్ ఉన్నప్పుడు వాళ్ళకి రిసోర్సెస్ ఎక్కువ ఉంటాయి, బోల్డ్ పెట్టుబడి పెట్టి ఇవన్నీ ఇంకా చేయగలుగుతారు. ఎక్కువ మొత్తంలో జోరుగా చేస్తారు. ఇక్కడ అలా కాదు, నిదానంగా జరుగుతుంది. ఎందుకంటే ఇదంతా వాలంటీరింగ్ బేస్డ్గా జరుగుతుంది. ఓకే అలాగే అందరూ చేతులు కలిపితే అది పెద్దగా అవుతుంది. సార్ ఇందాక మీరు ఒక 47 వెరైటీస్ ఆఫ్ ఫార్మింగ్ మెథడ్స్ అని చెప్పారు కదా, అంటే బాగా పాపులర్ అయింది ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఈ పాలేకర్ విధానం. పాలేకర్ సిస్టమ్ కు ప్లస్ మన ఇప్పుడు డూ నథింగ్ సిస్టమ్ అంటే పుకోకా గారి సిస్టమ్ కు డిఫరెన్స్ అదే అవి నాలుగే ముఖ్య విషయాలు ఏమన్నా అయ్యే. అన్ని పద్ధతులతో మీరు చూసుకున్న న్యాచురల్ ఫార్మింగ్ కి స్పష్టత ఏంటంటే ఆ 4 విషయాలు సార్. సో ఆ 4ని బట్టి మనం అంటే మీరు దాని గురించి ఏమన్నా స్టడీ చేసిరా, పాలేకర్ గారిది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది? చాలా మటుకు అన్ని పద్ధతులని మనం స్టడీ చేసాం. ఈ ఊరినే స్టడీ అంటే కాదు, వర్క్ షాప్స్ అటెండ్ అయ్యాము, వాటి గురించి లిటరేచర్ చదివాము. మొత్తం ఏం వచ్చినా మనం అప్డేట్ అవుతూ ఉంటాం. ఎక్కడ ఏమి కొత్తవి వచ్చినా ఇప్పుడు ఎందుకంటే అది పెద్ద ఎత్తున ఉద్యమం లాంటిదే జరుగుతుంది కదా దాని గురించి. అంటే ముఖ్యంగా మాకు తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఎస్పీకే మెథడ్ మీద అవన్నీ జరిగినాయి. కానీ అందులో వాళ్ళు ఆల్రెడీ మార్చేసుకున్నారు. వాళ్ళు అప్డేట్ అవ్వి వేరే పద్ధతులన్నీ అందులో జోడించి ఇవన్నీ జరిగిపోయి ఆల్రెడీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఆయన అవన్నీ అప్డేట్స్ నాకు తెలుసు. అంటే ఎట్లా స్థిరపడిపోయిందంటే మనం ఆర్గానిక్ వ్యవసాయం చేయాలంటే లేదంటే ప్రకృతి వ్యవసాయం చేయాలంటే ఖచ్చితంగా ఆవు ఉండాలి, అంటే గోవు ఉండాలి, జీవామృతం తయారు చేసుకోవాలి. సో ఆ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసి పెట్టారు. సో దానివల్ల ఇబ్బంది ఉండదంటారా? అంటే అసలు దాని గురించి మీరు ఏమైనా ఆలోచించారా? అంటే మనం న్యాచురల్ ఫార్మింగ్ చేయాలన్నా లేదంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలంటే ఆవు మస్ట్ అన్నది ఏమి లేదు. ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ లో దాన్ని అవసరం లేకుండా మనం చేస్తున్నాం. ఇప్పుడు దాన్ని మన పంటలు ఎలా ఉన్నాయి, మొక్కలు ఎలా ఉన్నాయి, దిగుబడులు అన్ని ఎలా ఉన్నాయి, ఇవన్నీ మీరు ఇక్కడ నేను చెప్పే కన్నా మొక్కలు చెప్తాను మీకు. ఇప్పుడు నేనైతే మనిషి చెప్పేది తగ్గించి చెప్పొచ్చు, ఎక్కువ చేసి కూడా చెప్పొచ్చు. కానీ మొక్కలు అలా చేయలేవు కదా. మీరు ఆ పంటలో మొక్కలను చూస్తే మీకు వాస్తవం ఏంటో తెలిసిపోతుంది. ఏం సాధ్యం అన్నది ఇక్కడే ఎదురుగుండా నిదర్శనం ఉన్నది. ఇప్పుడు గో ఆధారితంగా చేయటం అన్నది ఒక ఆదర్శప్రాయంగా చెప్పటం విధానం వేరు. ముందు ఇప్పుడు వాస్తవ పరిస్థితులు ఏంటి, పని చేసే కూలీలు మీకు దొరుకుతున్నారా? అది పెద్ద సమస్య, లేబర్ సమస్య. ఇప్పుడు మొత్తం ఎక్కడ ఇక్కడ అక్కడ అన్నది కాకుండా యావత్ అన్ని చోట్ల ఇది సమస్య. ముందు ఆ వాస్తవం ఆధారంగా ఒక రైతుగా ఏది అనుకూలం అన్నది ఆలోచన చేయాలి కదా.
ఇప్పుడు రాసాయనిక వ్యవసాయంలో ఎంత పరిశ్రమ పని ఉన్నదో అంతకన్నా ఎక్కువ ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఉన్నది. ఓకే. ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఎక్కువ పరిశ్రమ ఎక్కువ శ్రమ చేయాల్సి వస్తుంది. అవును. ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ వస్తే ఈ సహజ వ్యవసాయానికి ఓకే మీ పరిశ్రమ మినిమం అయిపోతుంది. ఓకే. కానీ రిజల్ట్ దిగుబడులు ఎవరికి తగ్గకుండా తీయటానికి ఈక్వల్ గా వచ్చే అవకాశం ఉంది. ఈక్వల్ కాదు, ఎవరికి తగ్గకుండా ఓకే చేస్తున్నాం, వస్తున్నాయి రిజల్ట్. అలాగ ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రైతులకి ఏది మెరుగు? వాస్తవ పరిస్థితిలో సో మనకు ఇన్పుట్ ఎక్స్పెండిచర్ తగ్గాలి, లేబర్ సమస్య రాకూడదు, అది ఎక్కువ రిస్క్ ఉండకూడదు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ న్యాచురల్ ఫార్మింగ్ మీరు కరెక్ట్ గా చేస్తే మనం ఆరాంగా ఉంటాం. ఓకే. అవి పంటలు మొక్కలు కూడా ఆరాంగా ఉంటాయి. ఓకే. అది మెరుగు కదా, ఏ రకంగా ఆలోచన చేసింది. ఓకే. అంటే ఒక రైతు అంటే తన ఇంటి పంట తను పండించుకుంటూ మళ్ళీ జీవికకు కూడా కొన్ని అవసరాలు ఉంటాయి. అవసరాలన్నీ తీరాలంటే ఫార్మింగ్ మీద డిపెండ్ అయిన రైతు, 1 ఎకరమో 2 ఎకరాలు ఉన్నోళ్ళు అంటే ఈ మెథడ్లో చేయగలుగుతారా? ఖచ్చితంగా చేయొచ్చు. నేను చెప్పాను కదా, ఇప్పుడు మీరు ఇప్పుడు ఏ పద్ధతిలో చేస్తున్నారో, ఓకే, ఒక రైతు బాగా చేస్తున్నాడంటే మీకు కొలత ఎలా కొలుస్తారు? ఏ రకంగా మీరు మంచి రైతు ఇది ఇతను సరైన? సాధారణంగా ఉన్న అభిప్రాయం అయితే ఎంత దిగుబడి తీసిండు, ఎంత ఆదాయం వచ్చింది, ఎంత మిగిలింది అన్న దాన్ని బట్టి. దిగుబడి ఆదాయం ఈ రెండు మెయిన్గా. దిగుబడి కానీ ఆదాయం కానీ రైతుల దగ్గర మిగలట్లేదు. ఇది సరైన ప్రామాణికలే కాదు. దిగుబడి పండించిందంతా అమ్మేసుకుంటామే కదా, అదేం ఇంట్లో పెట్టుకోడు. అలాగే ఆదాయం అన్నది మొత్తం ఆదాయం డబ్బులు ఇతనికి ఏం రావు. అందులో ఖర్చులు అన్ని పోయినా లాభం ఏముంది, కనీసం అదైనా మాట్లాడరు ఎవరు. ఇద్దరు రైతులు కలిస్తే దిగుబడి ఎంత వచ్చింది లేదా ఆదాయం ఎంత వచ్చింది, దిగుబడి వచ్చింది, ఎంత మిగిలింది, ఎంత రేట్ వచ్చింది, ఏం మాట్లాడతాం కదా, మాట్లాడుతురు. కానీ సరైన అది ప్రామాణికం మనం పోల్చుకుంటానికి ఏది సరి, మనం సరిగా పండించామా లేదా రైతు చూసుకుంటానికి మాట్లాడాల్సింది ఖర్చులు పోయి లాభం ఎంత మిగిలింది. ఇప్పుడు నువ్వు ఒక రైతు అయితే నీకు ఎకరానికి లాభం ఎంత వచ్చిందని నేను అడగాలి, నువ్వు నన్ను అడిగి తెలుసుకోవాలి. అప్పుడు నిజంగా, ఎందుకంటే లాభమే మనకు మిగిలేదు ఇక్కడ, అది ఎవరో మాట్లాడేది ఆదాయము లేదా దిగుబడి మాట్లాడితే అది ఎవరో వేరే కంపెనీలు ఉద్ధరించడానికి మాత్రం పనికొస్తుంది, రైతులకి ఏమి పనికి రావట్లేదు. అందుకని ఖచ్చితంగా కనీసం లాభం గురించైనా మాట్లాడాలి, అది మాట్లాడట్లేదు. కానీ అంతే కాదు, అది లోతుగా కరెక్ట్ సరైన ప్రామాణికాలు ఏంటి, ఎలాగ మనం మాట్లాడాలి, ఎలాగ చూడాలి ఒక రైతు సరి అయినాడో కాదా అన్న అంటానికి అప్పు లేని రైతు ఎవరున్నారు? దాదాపుగా ఉండరు. మరి ఇంకేంటి ఇంకా నాకు కాదు అంత దిగుబడి వచ్చింది, ఇంత ఆదాయం వచ్చింది, ఇవన్నీ ఊరినే బయట జనాన్ని మభ్య పెడతానికి చూపించుకుంటానుక, తనకంటూ ఉపయోగం లేదు కదా దీనివల్ల. అప్పు లేకుండా ఉన్నాడా రైతు? మొదటి కొలత. మొత్తం ఆ రైతు కుటుంబం ఆరోగ్యం సరిగా ఉన్నదా? ఈ ఊరినే గొప్పలు చెప్పుకొని ఇక్కడ అన్ని కూడా అనారోగ్యాలు పాలవి హాస్పిటల్స్ డాక్టర్స్ చుట్టూ తిరుగుతున్నారంటే అతను సరైన రైత? అక్కడ ఏం చూపిస్తుందంటే ఏదో ఒక రకం పంట పండించి మొత్తం అమ్ముకుని మార్కెట్లో ఇంటి అవసరాలన్నీ కొనుక్కొచ్చుకోవడం, మళ్ళీ కొని మార్కెట్ నుంచి తేవటం, విషం. ఆ విషం తెచ్చుకుంటాం వలన అనారోగ్యం పాలవుతున్నాడు. ఆ అనారోగ్య పరిస్థితులకి ఒక సంవత్సరానికి ఆ కుటుంబానికి ఎంత ఖర్చు వస్తుంది, అది ఒక ఆర్థికంగా ఒక ఫ్యామిలీ బడ్జెట్ అన్ని తీసుకున్నప్పుడు ఇవన్నీ ఆలోచన చేయాలా లేదా? ఇది లెక్కకు వస్తుందా రాదా? వస్తుంది. ఒక పంట పండించి ఇన్ని డబ్బులు గడించిన అది ఒకటే లెక్క. నా కుటుంబం, ఒక రైతు కుటుంబానికి ఆర్థికంగా ఏమవుతుంది అన్నది మొత్తం చూసుకోవాలి కదా అన్ని వైపుల నుంచి. ఒట్టి చేలో నుంచి తీసింది డబ్బులు ఎంత వస్తున్నాయి అన్నది లెక్క కాదు, ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి. ఇవన్నీ లెక్కకు తీసుకోవాలి. రైతుని మీరు కొలిచేటప్పుడు ఇవన్నీ లెక్కకు తీసుకోవాలి. క్రైటీరియా. మనం ఒక బానిస జీవితానికి
కంపెనీలు బాగు చేయడానికి కోసం ఆ పద్ధతులు ఇలా తిరగటానికి ఇవన్నీ యాతన పడే కన్నా ఓకే మనం ప్రశాంతంగా ఇప్పుడు మామూలుగా రైతు అంటే ఏంటి, ఒక గాడిదలాగా కష్టపడి పని చేయటం, చెమటలు కార్చడమే. ఇదే అందరికీ ఒక పిక్చర్ ఉండేది అవును సమాజంలో. కానీ ఈ పిక్చర్ ఎందుకు వచ్చింది అంటే రాసాయనిక వ్యవసాయం వలన వచ్చింది. ఓకే ఇప్పుడు నా అనుభవం ప్రకారం నేను చెప్తాను, మీరు రాజకీయవేత్తలతో పోల్చుకుంటారా, ఫిలిం స్టార్స్తో పోల్చుకుంటారా, స్పోర్ట్స్ స్టార్సా, ఇంకెవరు కాంట్రాక్టర్సా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లా, ఇంకా ఎవరు సమాజంలో ఎలైట్ పీపుల్, శ్రీమంతులని ఇంకెవరన్నా మిగిలితే చెప్పండి. వాళ్ళందరికన్నా ఎక్కువ శ్రీమంతంగా నేను బతుకుతున్నాను. నా లైఫ్ అలా జరుగుతుంది. ఇది అంటే ఆర్థికంగా డబ్బులు ఆస్తులు కాదు, దాంట్లో కొలవద్దు. ఈ శ్రీమంతం అన్నది ఎందులో, ఇగో ఇప్పుడు ఇక్కడ ఆక్సిజన్ గాలి క్వాలిటీ ఎలా ఉంది. ఎంతో నాకన్నా డబ్బులు ఉండే వాళ్ళకి బేసిక్ నీడ్స్, ఒక మనిషి బతకాలంటే బేసిక్ నీడ్స్ గాలి, ప్రధానమైన ఆక్సిజన్, స్వచ్ఛమైన ఇలా ప్యూర్ ఆక్సిజన్ రిచ్ గాలి ఎంతమందికి సాధ్యం దొరుకుతుంది. డబ్బులతో కొనుక్కుని రమ్మనండి, సాధ్యమా? లేదు. ఇప్పుడు కరోనా టైంలో కొనలేకపోయారు కదా ఆక్సిజన్ సిలిండర్లు. అప్పుడే కాదు, అసలు ఇప్పుడు జీవితాంతం వాళ్ళు బతుకుతుంది స్వచ్ఛమైన గాలి కూడా పీల్చుకోలేదంటే అదే ఎలాంటి జీవితం, అది కూడా లభ్యం లేదంటే అది ఒక ప్రివిలేజ్ కదా. స్వచ్ఛమైన నీళ్లు, మా నీళ్లు తాగి చూసారు కదా ఎలా ఉన్నాయి క్వాలిటీ. అలాంటి ప్యూర్ వాటర్ లభ్యత లేదు. డబ్బులు ఉండొచ్చు, నీళ్లు స్వచ్ఛమైన తాగట్లేదు. స్వచ్ఛమైన ఆహారం ఎంతమందికి సాధ్యం ఉంది, అది కూడా లభ్యత లేదు. ఈ బేసిక్ మనిషి ఉండటానికి కావాల్సిన ఇవి ప్రధానమైన ఇవి దిననిత్యం జీవితాంతం అనుభవించాల్సినవి. అవి స్వచ్ఛమైన అనుభవించడానికి చేత అవ్వట్లేదంటే వాళ్ళు ఎలాగా శ్రీమంతులని అంటారు. ఇప్పుడు వాళ్ళు శ్రీమంతుల, నేను శ్రీమంతుని. అన్ని ప్రాణి పక్షులు అన్ని కూడా చేస్తున్నాయి. మనం అన్నిటికన్నా తెలియగలవడం అని చెప్పి మన జీవితాన్ని ఏం చేసుకుంటున్నాం, ఎటువంటి జీవితం లీడ్ చేస్తున్నాం. ఇదే మరి స్లేవరీ లైఫ్ అనేది. అదే సార్, ఎకరంన్నర 2 ఎకరాలలో ఉన్న రైతులు సేమ్ ఇప్పుడు డూ నథింగ్ మెథడ్ లో ఇట్లా ఫుడ్ ఫారెస్ట్ ని క్రియేట్ చేయాలంటే వాళ్ళకి ఎట్లా వైబుల్ అవుతుంది అని అడిగాను మిమ్మల్ని. అదే ఇప్పుడు ఏంటంటే చిన్న రైతులు కూడా ఇప్పుడు ఆర్థికంగా కుటుంబం బాగుండాలంటే ఏదో ఒక పంట పండించి ఏదో డబ్బులు ఏమి ఎక్కువ రావట్లే. అందులో మోనోక్రాపింగ్ వల్ల రావట్లేదు, మోనోక్రాపింగ్ వల్లనే రావట్లేదు. మోనోక్రాపింగ్ కెమికల్ ఫార్మింగ్ వల్ల రావట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్, రైతుగా నేను మోనోక్రాపింగ్ చేసి అన్ని మార్కెట్లో అమ్మేసి ఇంటి అవసరాలని నేను మార్కెట్ నుంచి కొనుక్కుని వస్తున్నాను. ఇది ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు రైతుగా నేను అమ్మే రేటు ఎంత ఉంటది నాకు దొరుకుతుంది, అదే ఉత్పన్నం నాకు కావాలని నేను మార్కెట్కి వెళ్ళి కొంటే ఎంత వస్తుంది, రేట్ ఎంత ఉంటది? రెండు ఒకే రేటా? తేడా ఉంటది. 3 నుంచి 4 రెట్లు తేడా ఉంటుంది. మనం అమ్మేటప్పుడు ఉండే రేటు కొనేటప్పుడు ఉండదు, 3-4 రెట్లు ఎక్కువ. ఇప్పుడు నేను నా కుటుంబం ఈ వ్యవసాయం ఆధారంగా నేను బతుకుతున్నది, నాకు లాభం అవ్వాలి, అనుకూలం అవ్వాలి ఆర్థికంగా అంటే నేను తెలివిగలవాడినైతే నేను ఒక పంట పండించి అన్ని అమ్మేసి నాకు కావాల్సిన కొనుక్కుంటే ఈ 3-4 రెట్లు తేడా వస్తుంది. ఏ పంట 3-4 రెట్లు ఎక్కువ లాభం వచ్చే పంట ఇవాళ వరకు లేదు. ఇక్కడే మన రైతులు పప్పులో కాలేస్తున్నారు, సమస్య అనుభవిస్తున్నారు. దీనికి తెలివిగల అవుతే మన అవసరాలన్నీ మన భూమి నుంచి రావాలి. మనకు ఇప్పుడు ఒక రైతుని కొలిసేటప్పుడు ఇది ముఖ్యమైన పాయింట్. నేను ఎంత దాకా నా భూమి నుంచి నేను పొందుతున్నాను, నాకు ఒక 20% అంతే నా భూమి నుంచి వస్తుంది, మిగతా 80% మార్కెట్లో ఆధారం కొనుక్కుని వస్తున్నాను. లేదా నాది 60% వస్తుందా, మంచి రైతు. ఇంకా ఇలాగా అది ఎక్కువ శాతం మనం భూమి నుంచి మనం పొందుతున్నాం, మన అవసరాలని అక్కడి నుంచే తీరుతున్నాయంటే అది మంచి స్కేల్ మీకు కొలత కొలవటానికి. ఇప్పుడు ఈ ప్రాసెస్ లో
రైతుకి మరి లాభం ఎక్కువ అవుతుందా లేదా? సో మనకు అప్పుడు 1.5 ఎకరో 1 ఎకరో 2 ఎకర్స్ అయినా కానీ ప్రాబ్లం ఉండదు అంటారు. 1 ఎకర్ ఉన్నా 100 ఎకరాలున్నా ఈ తేడానే. ఈ మార్జిన్ 3-4 రెట్లు మార్జిన్ అన్నది లాభం డైరెక్ట్ గా పొందొచ్చు కదా. అవును, డైరెక్ట్ గా 3-4 రెట్లు ఎక్కువ లాభం నాకు మిగులుతుంది. మొత్తం ఒక పంట పండించి అమ్ముకునేవాడికి లాభం ఎక్కువ, ఈ రకంగా తన అవసరాలన్నీ అక్కడ తీరితే లాభం ఎక్కువ. ఇప్పుడు సహజ వ్యవసాయంలో ఎకరాలతో సంబంధం లేదు. 10 ఎకరాలు కావచ్చు, 20 ఎకరాలు కావచ్చు, 5 ఎకరాలు కావచ్చు, ఎకరం కావచ్చు. ఈవెన్ కాదు, కిచెన్ గార్డెన్ స్కేల్ లో కూడా నేచురల్ ఫార్మింగ్ చేయొచ్చు, సాధ్యం ఉంది. ఇందులో ఫార్మేషన్ ఏదైనా ఉందా? అంటే కొన్ని మొక్కలు పలానా దగ్గర పెట్టాలి, గట్టులో కొన్ని పెట్టాలి, మధ్యలో కొన్ని పెట్టాలి, అట్లా ఏదైనా సిస్టమ్ ఉందా? ఆ సిస్టమ్ ఉన్నది. కానీ దానికన్నా ముందు మన ఇప్పుడు ఒక రైతు కుటుంబం సంవత్సరానికి ఏమేమో మేము కన్జ్యూమ్ చేస్తున్నాం, మా అవసరాలు, అది ముందు లిస్ట్ చేసుకోవాలి. అది నా వ్యవసాయ భూమి ఎంత ఉందో అందులో ఫిట్ ఇన్ చేయండి. ఈ లిస్ట్ లో ఎంత వరకు సాధ్యమో అంతవరకు కూడా పండించండి ముందు. ఫస్ట్ అది ప్రయారిటీ. ఇంకా సర్ప్లస్ ఎక్కువ భూమి ఉంది, ఇంకా ఎక్కువ పండించుకుంటే అవకాశం ఉందా, అప్పుడు మార్కెట్ లో ఏది అమ్మచ్చు, ఏది బాగుంది అవన్నీ పెంచుకోండి. ఇది తెలివిగల రైతు చేయాల్సింది ఇది ఫస్ట్. సో దీంట్లో పలానా దగ్గర ఇది పెట్టాలి, పలానా దగ్గర ఇది సాగు చేయాలి అని లేయర్స్ ఏం లేవు అంటున్నారు. ఉన్నాయి. ఫస్ట్ దానికన్నా ముందు ఇది ఆలోచన చేయాలంటున్నా. మన నీడ్స్ అన్నారు, అవసరాలన్నీ తీరాలి. ఒట్టి ఆహారం ఒకటే కాదు, ఔషధం, ఎంటర్టైన్మెంట్, ఈ రకం పచ్చదనానికి ఎక్కడికి టూర్ వెళ్తారు మీరు? ఇప్పుడు మాది వ్యవసాయ క్షేత్రం చూసారు. ఇది తోట అని అంటారా, అడవి అంటారా, పార్క్ అంటారా? ఈ పార్కులకు తిరగాలి, ఎక్కడో ఫారెస్ట్ ఏరియా ఉందని దానికి తిరగడానికి ఫ్యామిలీ టూర్లు వెళ్ళాలి. మరి ఇవన్నీ కూడా ఇక్కడే తీరుతున్నాయి కదా, వాటికన్నిటికీ ఒక విలువ కట్టండి. ఇప్పుడు నాది మొత్తం ఒక రైతుగా ఒక వ్యవసాయ క్షేత్రం నుంచి ఎన్ని ఆర్థికంగా విలువ కడితే ఎంత వస్తుందో మౌల్యం విలువ కట్టి లెక్కలేయండి. ఎవరెవరి లెక్కలు బాగా వచ్చో, ఎక్కువ తెలివితేటలు, ఎక్కువ డబ్బు అని ఆలోచన చేసేవాళ్ళు, ఇవన్నిటికీ విలువ కట్టండి ముందు. నిజమైన తేడా ఏంటన్నది తెలుస్తుంది, సాధ్యం ఏంటన్నది మీకు అర్థం అవుతుంది. సో లెక్కలు వేసుకుంటే మనం మోనోక్రాపింగ్ లోనో లేకపోతే కెమికల్ ఫార్మింగ్ లోనో కంటే కూడా ఒక ఎకరంలోనైనా సరే ఇట్లాంటి ఫుడ్ ఫారెస్ట్ లాంటిది మనం క్రియేట్ చేసి మల్టీ ఫార్మింగ్ కనుక చేస్తే మన అవసరాలు తీరడంతో పాటు మిగులుకు మనకు ఆదాయం వస్తుంది. ఆర్థికంగా మీకు అనుకూలం కూడా ఉన్నది, ఆరోగ్యపరంగా అనుకూలం ఉన్నది. చూస్తున్నారు, తిరగడానికి ఖర్చులు, హాస్పిటల్ ఖర్చులు, ఆరోగ్యము, పార్కులు తిరగడం, ట్రెక్కింగ్లు పోవడం, గ్రీనరీ కోసం తిరగడం, ఇవన్నీ తగ్గించి మీరు లెక్కేయమని చెప్తున్నారు, అంతే కదా? అన్నిటికీ విలువ ఉంది కదా. ఇప్పుడు నేను ఒక పంట పండించి డబ్బులు సంపాదన చేసి ఒక టూర్ వెళ్ళాలి, ఖర్చు ఉందా లేదా? ఖచ్చితంగా ఉంటది. ఎన్ని డబ్బులు ఖర్చు చేసి ఎన్నిసార్లు తిరిగినా దాంతో పాటు బోనస్ గా మీకు స్ట్రెస్ వస్తుంది, ఉందా లేదా? అవును. మరి అవన్నీ అవసరమా? ఆ స్ట్రెస్ఫుల్ లైఫ్ అవసరమా? ఆ బానిసత్వం మనస్థితి నుంచి లిబరేషన్ బయటికి రండి. ఇంకొకటి సార్, ప్రధానమైన సమస్య న్యాచురల్ ఫార్మింగ్ కానీ ఇంకో ఏ ఫార్మింగ్లో కానీ మార్కెట్ సమస్య ఒకటి. మీరు మనకు యూనివర్సల్గా లేబర్ సమస్య ఎట్లా ఉందో, రైతు పంట పండించిన తర్వాత దాని సరైన ధరకు, గిట్టుబాటు ధరకు అమ్ముకోవడం అనేది పెద్ద సమస్య. ఇక్కడ ఇది స్థళీయంగా లోకల్ గా ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి, పల్లెటూరు ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి. ఎక్కడ రైతులు స్ట్రైక్ చేస్తున్నారు, ఎక్కడ గొడవ చేస్తున్నారు అంటే వాళ్ళ ప్రధానమైన వాళ్ళ అడిగేది ఏంటి డిమాండ్ అంటే ఫస్ట్ మార్కెట్ వస్తుంది, మినిమం సపోర్ట్ ప్రైస్. ఒక స్పష్టత ఇస్తుంది ఈ విషయానికి సంబంధించి. గవర్నమెంట్ ప్రైవేట్ సంస్థ కాదు, కంపెనీ కాదు, రైతులందరి వాళ్ళు కొనుక్కుని వాటిని గవర్నమెంట్ ఏం చేస్తుంది? వాటికి గవర్నమెంట్కి ఏమైనా మార్కెటింగ్ వ్యవస్థ ఉందా? ఇవన్నీ అమ్మటం, ఒక సూపర్ మార్కెట్ లాగా అన్ని అమ్ముకుంటాం, ఇవన్నీ గవర్నమెంట్ చేయగలదా? సాధ్యమే లేదు. ఇది ఫస్ట్ ఆ భ్రమ నుంచి బయటికి రావాలి మనం రైతులు. సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలన్న దాన్ని అడగటం ఒక భ్రమ, అదొక నాటకీయంగా రాజకీయం కోసం ఏదో ఒక లాస్ట్ లో సీజన్ ఎండ్ లో 1-2 లోడ్లు కొన్నట్టు
అది మాధ్యమాల్లో వేస్తారు. అవును. అక్కడతో నీరు తుడిచి గవర్నమెంట్ క్లియర్ అయిపోద్ది, అక్కడతో డ్రామా అయిపోతుంది. ఓకే. ప్రతిసారి ఇదే జరిగేది. ఎందుకంటే ఇంతకన్నా ఎక్కువ చేయడానికి సాధ్యమే లేదు. అది ఏ గవర్నమెంట్ వచ్చినా సాధ్యం లేదు ఇంతకన్నా ఎక్కువ చేయడానికి. ఫస్ట్ ఇది వాస్తవం, రైతులు తెలుసుకోవాలి. నేను రైతుగా ఒక పంట పండించినప్పుడు ఆ ఒక పంట నేను అమ్ముకుంటానికి డైరెక్ట్ గా కస్టమర్స్ కి అమ్ముకుంటాం సాధ్యమే లేదు. మార్కెట్ మీదే అవలంబనం. మార్కెట్ లోకి వెళ్ళి ఎంత ఉంటే అంత అమ్మేసి రావాలి, అది రెండో దారే లేదు. అదే నేను ఒక పంట వేసే బదులు ఒక ఎకరంలోనే 30 రకాలు 40 రకాలు నేను పండిస్తే నాకు డైరెక్ట్ గా కస్టమర్స్ కి అమ్ముకుంటానికి సాధ్యం ఉంది. కొద్ది మంది కస్టమర్స్ చాలు. ఒక ఎకరంలో ఒకే పంట పండిస్తే 100 నుంచి 1000 మంది కస్టమర్స్ కావాలి నాకు, అవసరం పడతారు. అదే 30-40 రకాలు పండిస్తే 10 మంది చాలు. అందరి అవసరాలు అన్ని వైవిధ్యమైన అన్ని రకాలు ఒకే కస్టమర్ కి అన్ని రకాలు ఇవ్వడానికి అవకాశం. ప్రతి ఒక్కరు వాడతారు కదా. ఇలాగ అవి మనం ఎప్పుడు వైవిధ్యంగా ఇలాగ అన్ని రకాలు పండించుకుంటాం, మన అవసరాల కోసం ముందు మొదలెడతాం, అన్ని రకాలు పండించుకుంటాం. సర్ప్లస్ ఏదైందో డైరెక్ట్ గా కన్జ్యూమర్ లింక్ చేసుకుని అమ్మచ్చు. ఇది నేనేదో థియరీ చెప్పట్లా, మేము ఇదే చేస్తున్నాం. మన ఐకాంతిక ద్వారా జరుగుతుంది అది. డైరెక్ట్ గా కన్జ్యూమర్స్ కి అప్రోచ్ అవుతున్నాం. ఇక్కడ మనకి సంవత్సరం పొడుగున విజిటర్స్ వస్తూ ఉంటారు. సర్ప్లస్ ఏముందో వాళ్ళకి అమ్ముతుంటాం. రెండోది ఇక్కడ మాకు దగ్గర పెద్ద ఊరు ఏంటంటే దావణగిరి. అక్కడ వాట్సాప్ గ్రూప్స్ అని చేసుకున్నా వచ్చిన వాళ్ళు, అందులో వారానికి ఒకసారి ఒక లిస్ట్ పెడతాం మన దగ్గర అవైలబుల్ ఏమేమి ఉన్నాయో. అవన్నీ వాళ్ళు ఆర్డర్స్ ఇస్తారు. మనం అక్కడ దావణగిరిలో ఒక ఇంటి దగ్గర తీసుకెళ్లి పెడితే వాళ్ళందరూ వచ్చి అక్కడ తీసుకెళ్ళిపోతారు. ఇంత సులువుగా ఇలా జరుగుతుంది. ఇలాగా ఇక్కడ మన జిల్లాల వారీగా ఒక గుంపులుగా తయారవి ఎవరెవరు ఉన్నామో అందరూ కలిపి ఇలాగ ఒకేసారి అన్ని కలిపి ఈ రకంగా అమ్మటానికి సులువు. ఇది ఇలాగ అన్ని జిల్లాలను అందరూ చేసుకోవచ్చు. ఇలాగ ఇది రెండో మార్గం. మూడోది మనం పండించిన ఫోన్ ద్వారా ఆర్డర్ ఇస్తున్నారు, మనం పార్సల్ ద్వారా అందరికి పంపిస్తున్నాం. మొత్తం కర్ణాటక అంతా అన్ని చోట్లకి వెళ్తున్నాయి. కొద్ది భాగం మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర కూడా వెళ్తున్నాయి. అవును, ఇక్కడ నుంచి డైరెక్ట్ గా కన్జ్యూమర్స్ కి. ఇప్పుడు మధ్యవర్తులు ఎక్కడ లేరు ఈ వ్యవస్థలో. సో మీరు ఓన్ మార్కెట్ నెట్వర్క్ ని చేసుకున్నాం. దీనివల్ల కన్జ్యూమర్స్ కి లాభం, రైతులకి లాభం. అది నిన్న మీ దగ్గర జరిగిన సంత లాంటిది ఒక విధంగా. అది అని చూస్తే నాకు సంత మీరు ఫెస్టివల్ అని పెట్టిరు. ఎందుకంటే అక్కడ ఒట్టి సంత ఒకటే కాదు జరుగుతున్నది. అవునవును, ఎన్ని రకాలు జరుగుతున్నాయి అవన్నీ కలిపి ఒక ఫెస్టివల్ అని, ఒక పండుగ. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి చాలా బిజినెస్ కూడా అయింది. అవును, ఎవరి దగ్గర లేని వేరే వాళ్ళు కొనుక్కున్నారు, బయట నుంచి వచ్చిన విజిటర్స్ కొనుక్కొని పోయారు. అవును. సో ఇది ఫ్రీక్వెంట్ గా మీరు నిర్వహిస్తారా ఎట్లా? ఇప్పుడు చూడండి, సిటీ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో మనం ఉన్నాం. మన వ్యవసాయ క్షేత్రంలో 6 నెలలకి ఒకసారి చేస్తున్నాం ఇలాంటి. ఇప్పుడు జరిగింది ఈ మే చివరిలో జరిగిన దాన్ని నేచర్ ఫెస్టివల్ అని పేరు పెట్టి ఇక్కడ చేస్తున్నాం. లేదా ఆశీర్వోత్సవం అని ఇక్కడ అంటున్నాం. ఈ పేరు ప్రకృతి ఉత్సవం, ఆ పేరుతో ఇక్కడ జరుపుతున్నాం. నెక్స్ట్ డిసెంబర్ చివరిలో జరుపుతాం. అక్కడ కందమూల ఉత్సవం లేదా బ్యాక్ టు రూట్స్ ఫెస్టివల్ అని ఇంగ్లీష్ లో, ఈ పేరుతో అప్పుడు చేస్తున్నాం. డిసెంబర్ ఆఖరిలో ఉంటుంది. మే ఆఖరి, డిసెంబర్ ఆఖరిలో యూజువల్ గా జరుగుతూ ఉంటాయి. ఈ కాకుండా ఇప్పుడు మన పాత విత్తనాల రకాలని వాటిని కన్జర్వేషన్ చేయడానికి దృష్టిలో పెట్టుకుని హెరిటేజ్ సీడ్ ఫెస్టివల్, పారంపరిక బీజోత్సవం అని చేస్తున్నాం. అది ఇంకా నేషనల్ లెవెల్ ఈవెంట్. ఎందుకంటే అటువంటి సీడ్స్ సేవ్ చేసేవాళ్ళు నేషనల్ లెవెల్ నుంచి వస్తున్నారు. అన్ని రాజ్యాలు వేరే వేరే దూరం నుంచి కూడా వస్తున్నారు మన దగ్గరికి. ఇక్కడ కర్ణాటకలో ఉండేవాళ్ళు వస్తారు. ఇంకా బయట అంటే హర్యానా దాకా వేరే వేరే రాజ్యాల నుంచి వస్తున్నారు. సీడ్ ఫెస్టివల్ అది ఒకటి అక్కడ. అది ఇప్పుడు 3వ సంవత్సరం అయింది. సంవత్సరానికి ఒకసారి దావణగిరిలో చేస్తాం. అది ఇంకా కొద్దిగా పెద్ద ఈవెంట్ కాబట్టి ఎక్కువ మంది జనం రావటం వెళ్ళటం ఉంటది కాబట్టి ఇక్కడ సిటీలో చేస్తాం. ఈ 3 రకాలు ప్రతి సంవత్సరం తరపున జరుగుతున్నాయి.
ఈ కాకుండా ఇంకా ఈ వేరే వేరే మోడల్స్ పద్ధతిలో జరుగుతున్నాయి. ఏంటంటే ఇప్పుడు మనం మొదలెట్టింది ఇక్కడ మా దావణగిరి జిల్లాలో ఒక గ్రూప్ ఉంది. ఇలాగా డిస్టిక్ వైజ్ గ్రూప్స్ స్టార్ట్ చేసుకుంటున్నాం. ఓకే. అలాగా వేరే వేరే కర్ణాటకలో వేరే వేరే జిల్లాల్లో ప్రారంభమైనవి. అదే విధంగా ఇప్పుడు అనంతపురం జిల్లాలో మన ఆంధ్రాలో ప్రారంభమైంది. అక్కడ యాక్టివ్ అవి అక్కడ స్టార్ట్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ చేరుకుంటాం, ఒకళ్ళ అనుభవాలు ఒకరు పంచుకుంటాం, ఈ దారిలో ముందుకెళ్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇంకా అందరూ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే వాళ్ళు ఇలా మార్కెటింగ్ ఇవి కూడా చేసుకుంటారు. ఎయిర్పోర్ట్లో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలాగ ఎక్కడ స్థళీయంగా వాళ్ళ జిల్లాలో కూడా చేసుకుంటానికి అవకాశం. దగ్గర నేర్చుకుంటాక వచ్చేవాళ్ళు ఒకటి విజిటర్స్ కింద వస్తారు. ఇక్కడ వచ్చి ఒక అదేంటంటే ఒక మినిమం ఒక 3 గంటలైనా ఇక్కడ స్పెండ్ చేస్తారు. 10 గంటలకు వస్తారు, 1 గంట కొద్దిగా ఎక్స్టెండ్ అవుతే 2 కూడా అవుతుంది. అలాగా వచ్చి ఒక 3 గంటల్లో ఒక క్రాష్ కోర్స్ లాగా మొత్తం అన్ని విషయాలు న్యాచురల్ ఫార్మింగ్, న్యాచురల్ లివింగ్ సంబంధించిన అన్ని కూడా పరిచయం చేస్తాం. అది ఒకటి. రెండోది వాలంటీరింగ్ ప్రోగ్రామ్ అని కూడా జరుగుతుంది. ఇక్కడ మన లోకల్ గా ఉండేవాళ్ళు వస్తారు, ఫారిన్ నుంచి వేరే దేశాల నుంచి కూడా వస్తారు. వాలంటీరింగ్ ప్రోగ్రామ్ ఇక్కడ వచ్చి పని చేసుకుంటూ నేర్చుకుంటాం. అది ఒక విధానం. ఇంకా మూడోది మనం వర్క్ షాప్స్, ట్రైనింగ్స్ అన్ని కండక్ట్ చేస్తాం. వాటికి కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ చేస్తాం. మనం కూడా వేరే జిల్లాలకు వెళ్ళి అక్కడ కూడా చేస్తున్నాం. ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నాం, ఇస్తున్నాం. తర్వాత నాలుగోది ఇప్పుడు నేను చెప్పిన ఈవెంట్స్, 1 డే ఓపెన్ ఈవెంట్స్ అన్నమాట. ఎవరైనా ఎంతమంది అయినా రావచ్చు. ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తాం. తర్వాత ఇంకా ఈ సోషల్ మీడియా ద్వారా అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ మనం అన్ని సోషల్ మీడియాస్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా అందరికి విషయాలు ముట్టిస్తున్నాం. ఇది ఒకటి జరుగుతుంది. మళ్ళీ లోకల్, ఇంటర్నేషనల్ వేరే వేరే వేదికల్లో వెళ్ళి మన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాం. ఇవన్నీ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్. ఈ రకంగా వేరే వేరే ఫార్మాట్స్ లో అనేక ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ఒక ప్రశ్న ఉంది సార్. అంటే వాలంటీర్గా రావడానికి కానీ, లేదు వచ్చి మీరు చెప్పిన 3 hours 4 hours క్రాష్ కోర్స్ నేర్చుకోవడానికి రావడానికి కానీ ప్రాసెస్ ఏంటి? అంటే ఏమన్నా ఫీ ఉంటుందా? ఈ అన్ని రకాల ఫార్మాట్స్ లో కూడా ఇవి కూడా మనకి ఆదాయం వచ్చే రూపాలు కాదు. ఇక్కడ ఎక్కడ కూడా మనం ఫీజులు ఇవన్నీ ఉండవు సామాన్యంగా. కానీ ఎక్కడన్నా ఇప్పుడు అక్కడ దావణగిరిలో చేస్తున్నాం మనం పారంపరిక బీజోత్సవం. అక్కడ ఆ సీడ్ ఫెస్టివల్ తో పాటు అక్కడ వేరే వేరే సెమినార్స్ నిర్వహిస్తున్నాం. రిజిస్టర్డ్ పార్టిసిపెంట్స్ కింద వాళ్ళ దగ్గర మనం డబ్బులు ఒక మినిమం ఫీజు ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఫీ. అది ఒక్కదానికి తప్ప ఇంకా మిగతా ఏ ఫార్మాట్స్ మనం చేసే ఏవి కూడా డబ్బులు, ఫీజు ఇటువంటివి ఉండవు. ఈవెన్ ఏవి కూడా అక్కడ చేసే రిజిస్ట్రేషన్ ఫీజు కట్టించుకునేది కూడా మనకు ఆదాయం కాదు. ఇప్పుడు నాకు వైయక్తికంగా, నాకు మా కుటుంబానికి ఈ వ్యవసాయ క్షేత్రం నుంచి వచ్చే ఆదాయమే ఆరాంగా బతుకుతున్నాం. ఇంకా రెండో అవసరం మాకు లేదు. అందుకు ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే డబ్బు అన్నది వస్తుందో సమస్య వెనకాల తోడు వస్తుంది జత. అందుకనే ఎయ్యి కూడా మనం ఏదే నిర్ణయం తీసుకొని ఏదే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయని, చిన్నయవనే పెద్దయవనే, దానికి ఆధారం ఏంటంటే ప్రధానంగా మనం ఆలోచన చేసేది కాస్ట్ తక్కువ ఉండాలి. అందరూ కాస్ట్ తక్కువ అంటే అందరి తల్లోకి వచ్చేది ఎకనామిక్ కాస్ట్, ఆర్థికంగా డబ్బులు. అది నిజమే. కానీ దానికన్నా పెద్ద నిజం ఏంటంటే ఎన్వైరన్మెంటల్ కాస్ట్. మాకు ఎన్వైరన్మెంటల్ కాస్ట్, ఈ పరిసరం మీద అవుతున్న భారం అదే ఉందో అది ముందు ప్రయారిటీ. రెండో ప్రయారిటీ ఆర్థిక ఖర్చు కూడా ఉంటుంది. ఈ రెండు కూడా మినిమం ఉంటే ఆ డిసిషన్ కరెక్ట్ అవుతుంది. ఇంకొకటి ఉంది సార్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కొనాలి అనగానే సామాన్యుడు కాదు, మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా భయపడేది ఏంటంటే రేట్లు ఎక్కువ ఉంటాయి అని. అవును, తక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు అని. సరే, అది రైతు ఎందుకు అమ్ముకుంటాడు అంటానికి బోల్డ్ కారణాలు ఉన్నాయి. అవును. కానీ కన్జ్యూమర్స్గా మీరు
ఇక్కడ కొద్దిగా వదిలా కొన్ని వదలాలి. కొన్ని బాగా అయితే 100 అవ్వచ్చు, అంతే, వేలలో కూడా వెళ్దాం. వెళ్ళదు. అవును ఇది ఎక్కువ పెట్టడం అన్నది. అవును. ఇక్కడ దీని గురించి మీరు ఆలోచన చేస్తుంటే అక్కడ మీ ఆరోగ్యం కోసం వేలు పెట్టాల్సి వస్తుంది. వేలు కాదు, లక్షలు అవును ఖర్చు అవుతుంది. అవును. ఇక్కడ 100 గురించి ఆలోచన చేస్తే కూర్చుంటారా, అక్కడ లక్షలు పెడతారా? అక్కడ లక్షల గురించి ఆలోచన చేస్తారా? ఏది ముఖ్యం? ఓకే. ఇది సరిగా స్పష్టంగా ఆలోచన చేసుకోండి. ఓకే. రేటు ఎందుకు ఎక్కువ ఇవ్వాలన్నది ప్రశ్న రైతుల దగ్గరకు వచ్చేటప్పటికి అడుగుతున్నారు, కానీ సూపర్ మార్కెట్కి వెళ్ళి బేరాలు అడగండి, ఉండదు. అడగండి, వాడే పర్సెంటేజ్ ఇస్తున్నాడు. అక్కడ ₹1 తగ్గించమని అడగండి, ఓకే. బేరం ఆడండి. అక్కడ కంపెనీలకి అయితే అడగడానికి నోరు రాదు, లాభాలు బిల్డింగ్లు కట్టుకుంటూ వెళ్ళేది వాళ్ళు. ఈ రైతు ఏమన్నా మీ దగ్గర 100 ఎక్కువ తీసుకుని ఓ బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టుకుంటా ఓ పెద్ద ఆర్థికంగా పెద్ద సౌకర్యం అవుతున్నాడా? ఏం లేదు. మరి ఎక్కడ ఆలోచన చేయాలి, ఎక్కడ పోగొట్టుకుంటున్నారో ఏమవుతుంది మొత్తం ప్రాసెస్. ఇది కన్జ్యూమర్ గా ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేసుకోవాలి ముందు. ఆ రైతుగా ఎక్కువ ఇస్తున్నాం అన్నదే కానీ ఆ ఎక్కువ ఇచ్చేదానికి అక్కడ మామూలు మార్కెట్లో మీరు తక్కువ ఇచ్చేదానికి అవి వస్తువులు క్వాలిటీ రెండు ఒకటేనా? మీరు ఆరోగ్యం గురించి కూడా తర్వాత తీయని మామిడి పండు వెళ్ళి మార్కెట్లో కొనుక్కోరండి. ఇప్పుడు జనరేషన్కి అది కూడా తెలీదు. మామిడి పండు అంటే పులుపు అనుకుంటున్నారు పాపం, ఎందుకంటే వాళ్ళు తినలేదు, ఎప్పుడు తీపి మామిడే తినలేదు. అరటి పండు తీగా ఉండేది తిన్నారా? ఈ జనరేషన్ వాళ్ళకి ఇప్పుడు తెలీదు, అది ఒగరగా సప్పగా ఉంటదని అనుకుంటున్నారు. ఎందుకంటే సరిగా ముగ్గిన ఒరిజినల్ టేస్ట్ వాళ్ళు జీవితంలో చూడలేదు. దానికి ముందు ఇక్కడ డబ్బులు ఎక్కువ ఇవ్వడానికి వెనకడుగు ఏంటి? అదే, ఎందుకంటే అది బాగా ఉంది పబ్లిక్ లో. అదే కాస్ట్ ఎక్కువే ఉండే. నేను కాస్ట్ ఎక్కువ అన్నది తప్పుగా ఎందుకు అనుకుంటున్నారు? సరైన ఆహారం తిన యోగ్యత మీకు లేదా? ఒక మనిషిగా బతుకుతున్నామంటే నిజమైన ఆహారం రుచి అయింది తినే యోగ్యత మీకు లేదా? దేనికోసం డబ్బులు సంపాదిస్తున్నారు? జీవితం దేనికోసం? ఈ బేసిక్ గా ఇది కూడా లేకపోతే ఇంకా ఏం చేస్తారు ఆ డబ్బులతో? అదే అయితే ఇంకొకటి ఉంది సార్, అంటే నిజంగా అమ్ముతుంది ఆర్గానిక్ ఏనా, నిజంగానే ఇది విషరహిత, అంటే రసాయన రహిత విషరహిత పండించిన పంటేనా అన్న డౌట్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆర్గానిక్ పేరు మీద జరుగుతున్న మోసం కూడా మీరు. అవును, మోసం అన్నది అన్ని రంగాల్లో ఉన్నది. ఇది కూడా మనిషి ఉండేది రంగమే కదా. మనిషి ఎక్కడ ఉన్నాడో అక్కడ మోసం ఉండే ఉన్నది వెనకాల. ఇప్పుడు అవతల వ్యక్తి మోసం చేస్తున్నాడా ఏం చేస్తున్నాడా అనేది అతని రైతుల మీద మాట్లాడుకునే కన్నా ఒక కన్జ్యూమర్ గా మీ ప్రజ్ఞావంతం ఏమైంది మీకు లేదా? మీకు మంచో చెడో చూసేది పోగొట్టుకున్నారా మీరు? మీకు అది కావాలి కదా. ముందు గ్రో యువర్ ఓన్ ఫుడ్, అంతే ఫస్ట్ ప్రయారిటీ. అది చేత అవట్లేదా? ఫ్రెండే ఫార్మర్. ఒక రైతుతో ఒక ఫ్రెండ్ చేసుకోండి. ఫ్రెండ్ అంటే ఊరినే 4 మాటలు మాట్లాడతాం కాదు, వెళ్ళి ఆ రైతు వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళండి. అవసరం లేని చోట్ల ఖర్చులు చేసి టూర్లని పేరుతో ఎక్కడెక్కడో తిరుగుతారు, ఎన్నో డబ్బులు ఖర్చు చేస్తారు. అవన్నీ చేస్తే మీ ఆరోగ్యం ఇంకా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. దానికి బదులుగా ఒక రైతుని ఫ్రెండ్ చేసుకుని వాళ్ళ వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళండి. అప్పుడప్పుడు వెళ్ళి సరదాగా కాస్త పని చేసి రండి. ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అన్ని చూడండి. అలాగో చేసుకుంటే అతను ఏం చేస్తున్నాడో, మోసం చేసి మీకు విషం వేసి పండించి అమ్ముతున్నాడా, నిజమైన అమ్ముతున్నాడా తెలుస్తుంది. ఏది సరైన ఆర్గానిక్ ఏది కాదు అని తెలుసుకుంటానికి ఆ రుచే తెలిసిపోతుంది. మీరు మా దగ్గర వచ్చి బియ్యం కొనుక్కుని మీరు వండుకొని తిని చూడండి, ఆ బియ్యంలో ఉన్న రుచి ఏంటో తేడా తెలుస్తుంది. ఒట్టి బియ్యం కాదు, ఒక పండు ఉన్నాయి, ఒక కూరగాయ ఉన్నాయి, ప్రతి ఒక్కటి స్పష్టంగా తేడా తెలుస్తుంది. ఇప్పుడు దాకా మీకు తెలియకపోవచ్చు, ఎందుకంటే అన్ని మార్కెట్ తిన్నారు. ఇక నుంచి కొన్ని రోజులు ఇది తినండి, ఇన్ని రోజులు తిన్నాయి ఎలా ఉన్నాయి రుచి, ఎలా ఉన్నాయి రుచి స్పష్టంగా మీకే తెలిసిపోతుంది. ఆ మొదటిసారి కొనేటప్పుడే అనుమానించే కన్నా మోసపోయినా పర్వాలేదని చెప్పి ధైర్యంగా వెళ్ళి ముందు కొన్ని కొనుక్కొని శాంపుల్స్ అన్ని తీసుకుని వెళ్ళి తినండి. మీరు
ఓకే. వండుకొని తింటారో అలాగే తింటారో, అది తిన్నాక మీ అనుభవం అది సరే తప్ప అన్నది చెప్తుంది. అయితే మహారాష్ట్రలో కొంత ఏరియాలలో బేసిక్గా మనకు తెలంగాణకు బార్డర్గా ఉన్న ఏరియాలలో ఎస్ఆర్టీ మెథడ్ అని ఒకటి ఉంది, అంటే సగుణ రీజనరేటివ్ టెక్నిక్. సో మీరు చెప్పిన జీరో టిలేజ్ అంటే అందులో ఏం దున్నరు, కానీ రేజ్డ్ బెడ్స్ చేసి దాని మీద సాగు చేస్తారు అన్ని రకాల పంటలు, పత్తి కానీ వరి కానీ మిగతా కూరగాయలు కానీ. సో దున్నాల్సిన అవసరం లేదు అన్న దాంట్లో ఒక పాయింట్ తోటి అక్కడ అది నడుస్తుంది అది. సో మనం దీంట్లో అట్లా రేజ్డ్ బెడ్ మోడల్లో చేయడానికి స్కోప్ ఏం లేదు అట్లా? ఉన్నది. మేము ఇప్పుడు ఈ మధ్య ఇలాగే ఒక కొత్తగా కూరగాయలు సాగు చేయడానికి ఒక కొత్త మోడల్ క్రియేట్ చేసి అది అందరూ మన రైతులందరికీ చెప్పిస్తున్నాం, అన్ని చోట్ల చేస్తున్నారు, సక్సెస్ఫుల్ గా బాగా అనుకూలంగా ఉన్నది. ఇప్పుడు మొత్తం అన్ని పంటల్లోకి కూరగాయలే ఎక్కువ పరిశ్రమ కావాలి, మనం పండిస్తానికి పని ఎక్కువ ఉంటది, పరిశ్రమ ఎక్కువ పెట్టాల్సింది, మన ఫోకస్ అన్ని రెగ్యులర్ గా చేయాలి ముందు. అందుకనే దాని గురించి ఫోకస్ చేసి అక్కడే పరిశ్రమ తక్కువ పోయేటట్టుగా పెట్టుకుని ఈ మోడల్ ని చేసుకున్నాం. సో మొత్తానికి ఇది మీది పార్కు ఫారెస్ట్, మీరు చెప్పిన ప్రకారం తోట. కన్ఫ్యూజన్ అవ్వాలి ఏది అని తీర్మానం చేయడానికి, అలాగుంటేనే అది సరైన నేచురల్ ఫార్మింగ్. పూలు పండ్లు ఆకుకూరలు కూరగాయలు అంత ఎంత సాధ్యం అంత వైవిధ్యత ఇక్కడ ఉన్నది, జీవ వైవిధ్యత. మొక్కలే కాదు, ఇక్కడ ఎన్ని ఫారెస్ట్ లో ఉన్నట్టు మీకు ఈ సౌండ్స్ అన్ని తెలుస్తున్నాయి. ఇప్పుడు ఎన్ని రకాల జీవులు ఉంటే ఇంత సౌండ్లు వస్తాయి, ఇవన్నీ మీకు తెలుస్తున్నాయి. బయోడైవర్సిటీ ఇలాగుంటే ఇక్కడ ఆక్సిజన్ ఎంత రిచ్ గా ఉంటది. 5 తర్వాత ఇదిగో ఈ బోధులు చూడండి, ఇక్కడ 2 అడుగులు వదులుతాం. మీరు నీళ్లు ఎక్కువ వర్షం వచ్చినా వెళ్ళిపోవటానికి అదే, మనం తిరగటానికి అదే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆరాంగా కూర్చుని చెయ్యి సగం వెళ్తుంది, అటు సైడ్ కూర్చుని సగం వెళ్తుంది. మనం నిర్వహించుకుంటాం, మనం ఇది కోత కోయిని కలుపు తీసేదామని ఇవన్నీ అవుతాయి. ఆ తర్వాత దాని తర్వాత ఈ 5 మడులు వేసినాక చుట్టూతో ఒక 5 అడుగులు ఏ పంటలు మనం ఇక్కడ వేయలేమో. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ గుమ్మడి, ఒక పాదు వేస్తే మొత్తం అలాంటి ఇక్కడ అక్కడ వేసుకుంటాం. ఇక్కడ వేయలేని అన్ని ఇంకా ఆ 5 అడుగుల చుట్టూలో ఫైనల్ బార్డర్ లో వేస్తారు. అక్కడ కూరగాయలు వేస్తాం, ఔషధ మొక్కలు వేస్తాం, ఒక బొప్పాయి వేసుకోవచ్చు, నిమ్మకాయ వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు. అవి కూడా రెగ్యులర్ కావాలి కదా. ఈ మొత్తం ఇంత కలిపి ఇది ఒక చౌకాబారలో 5 గడులు ఉంటాయి. 1 2 3 4 5 బెడ్లు, ఇటు 5 అవును. మొత్తం అది గడి అయిందా అయిపోతుంది. ఇది ఒక మినిమం చిన్న ఫ్యామిలీ ఉంటే ఇది ఒక మోడల్. మీరు అదే ఆట ఆ గడ్లు 7 గడ్లు 9 గడ్లు 12 గడ్లు ఆట ఉన్నది. ఈ కూడా అలా పెంచుకోండి, మీకు ఎక్కువ అవసరం ఉందా 5 చేసేది ఎక్కువ 2 ఎప్పులు పెంచుకోవచ్చు అంతే. కాకపోతే ఇది 3x15, ఇది బెడ్ మాత్రం 3x15, ఒక్కొక్క బెడ్ 3x15. ఇదిగో ఇక్కడ 5 చేసుకున్నాం, ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా కావాల్సింది చూడండి, అటు 5 చేసుకున్నాం. అలాగా. సో 3x15 లో మళ్ళీ 3x5 అట్లా వస్తాయి. ఇదిగో ఇంత దగ్గరగా ఇలా పెరిగినప్పుడు కలుపు రావటమే లేదు, ఛాన్సే లేదు అసలు. ఒకటి. రెండోది, ఇప్పుడు ఈ నేలలో వచ్చిన కలుపు పీకాలంటే గట్టిగా ఉంటది, ఇక్కడ మృదువు ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకు అక్కడ మట్టి మనం కాలు పెట్టం, ఇది పర్మనెంట్ బెడ్. ఒక్కసారి బెడ్ చేసినాక ఇంకా పర్మనెంట్ గా దీని లోపల వెళ్ళడానికి లేదు, ఇంకా అది హార్డ్ అవదు. అయితే నేను వేరే రైతు దగ్గర చూసాను సార్. ఇప్పుడు మీ దగ్గర మల్చింగ్ లేదు కదా, అంటే ఇది న్యాచురల్ మల్చింగ్ ఉంది. ఆ ఫార్మర్ ఏం చేసిండంటే బోదెలే పోసిండు, సేమ్ రేజ్డ్ బెడ్సే, దానికి ప్లాస్టిక్ అవన్నీ మళ్ళీ వేరే సమస్యలు. అన్ని ప్లాస్టిక్ వస్తే సమస్య మొత్తం. ఇంకొకరైతే ఏం చేసిండు, మనం అక్కడెక్కడ తీసిన వేస్టేజ్ కలుపు లాంటిది ఉంటదిగా,
దాన్ని బెడ్ మీద పరిచేసి ఉమ్. సో అది న్యాచురల్ ఇప్పుడు ఇక్కడ మోడల్లో చుట్టూ 5 అడుగులు వచ్చిందా, అవును ఆ 5 అడుగులకి మళ్ళీ ఒక బార్డర్ లైన్ వస్తుంది, అవును అక్కడ వేసాను చూడండి అవును ఆ మొక్కలు మొక్కలు అవి ఓకే గ్లిరిసిడి అంటారు. అవును గ్లెరిసిడి అవును అదే అవును అది అరడుగుకి ఒక్కొక్కటి వేసాం. ఉమ్. ఆ ఆకు రొట్ట నరుక్కుని మల్చింగ్ వేసుకోండి, వేస్తారు. మళ్ళీ వేస్తాం మళ్ళీ అవి మళ్ళీ చిగురుతూ ఉంటాయి. ప్లస్ మళ్ళీ ఎరువుగా కూడా పనికి వస్తుంది కదా. దాన్ని అది గ్రీన్ Green manure. మ్యాన్యూర్ లెగ్యూమినస్ మొక్క, అది ప్లాంట్. ఓకే ఇప్పుడు ఎన్ని సర్వ్ అయినాయి. అవును. సో ఇప్పుడు మనం నిలబడ్డ ఈ ప్లాట్ ఎంత ఉంటుంది సార్? ఒక 200 గజాలు ఉంటుంది ఇది. ఇప్పుడు ఇలాగ 5 బెడ్లు చేసి చుట్టూ 5 అడుగులు వదిలి అలాగే బార్డర్ లో ఒక గ్లిరిసిడ్ వేస్తే ఓకే ఒక 41 అడుగు ఇంటూ 41 అడుగు జాగాలో అవుతుంది. ఇది బేసిక్ మోడల్. మీకు అవసరాన్ని బట్టి పెంచుకోవచ్చు, మనం మల్టిప్లై చేస్తాం. వైవిధ్యత. అవును ఎన్ని రకాల పచ్చిమిరపకాయలు ఉన్నాయి, ఎన్ని రకాల టమోటాలు ఉన్నాయి, అన్ని వైవిధ్యత. అంతే. ఆకుకూరలో చూడండి ఎన్ని రకాలు. అవును అన్ని మీకు ప్రతి దాంట్లోనూ వైవిధ్యత. ఓకే ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఒకటి మొక్కజొన్న పొత్తు వేసాం అనుకోండి, అవును ఇంకో చోట వేసేటప్పుడు స్వీట్ కార్న్ వేసుకోండి. స్వీట్ కార్న్ ఇప్పుడు ఈ మధ్యలో ఒక స్వీట్ కార్న్ వచ్చింది అంతే, అనుకోండి, మీ సెంటర్ పాయింట్ లో ఇంకో చోట ఒక పాప్ కార్న్ వేసుకోండి. ఓకే ఒక కుటుంబానికి చిన్న పిల్లల నుంచి అందరికి ఆసక్తితో ఇంట్రెస్ట్ గా అన్ని తినచ్చు. ఏదో కష్టపడి ఒక రకం కూరగాయలు 4 రకాలు వండుకుంటాం కాదు, ఓకే ఎన్ని రకాలు వైవిధ్యంగా మన ఆహారం ఉంటుందో వైవిధ్యంగా అంత న్యూట్రియంట్స్ దొరుకుతుంది, ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఓకే ఇది చిన్న పిల్లల నుంచి ఆడపిల్లలు వాళ్ళే నిర్వహించుకోవచ్చు, వాళ్ళే విత్తనాలు వేయటం, వాళ్ళే ఇవన్నీ చేసుకుంటాం. ముందు ఈ బెడ్స్ ఫార్మేషన్ చేయడానికి కొద్దిగా పని ఉంటది, అది మగవాళ్ళు చేసి ఇచ్చిన మిగతా ఆడవాళ్ళు పిల్లలే చేసుకోవచ్చు, నిర్వహించేసుకోవచ్చు. మీరు బెడ్ సపోర్ట్ కూడా ఈ కోకోనట్ పెట్టేసారు. అది ఎందుకని లేదంటే ఇప్పుడు ప్రతిసారి ఆ బెడ్ మట్టి జారిపోతా ఉంటది, అది బెడ్ ఫార్మేషన్స్ చేయాలి. ఇది పర్మనెంట్, ఒక్కసారి చేయటమే తప్ప మళ్ళీ అది చేసే పని లేదు. పని తగ్గితమే ముఖ్యం ఇక్కడ. సో ఫైనల్ గా సార్ మీ ఐకాంతిక కృషి గురించి, అదే న్యాచురల్ ఫార్మింగ్ గురించి ఫైనల్ వర్డ్ ఏం చెప్తారు? అన్ని చెప్పేసినట్టే ఉన్నది, ఇంకా ఫైనల్ అన్నది. ఇప్పుడు ఎవరి మాటల్లోనో పడిపోయి ఏదో చేసి ఎవరినో వేరే వాళ్ళని కంపెనీలని ఇలాంటి వాటిని ఉద్ధరించే కన్నా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. అన్ని ప్రాణులు పక్షులు ఎలా బతుకుతున్నాయో అలాగ ప్రకృతికి మనం అలా నవ్వి మనం బతకాలి. అప్పుడు నిజంగా సుఖంగా నెమ్మదిగా మనం బతకడానికి అవకాశం ఉంది. అందరూ ఇంతే చేయండి, అంతే. ఇంతకన్నా ఎక్కువ ఏం చేసినా అది వేస్టే. ఇప్పుడు మీరు చనిపోయేటప్పుడు మీ డబ్బులు ఆస్తులు ఏం పడిపోరు కదా. పోనీ బతికినన్నాళ్ళు దాని సంపాదనలో మిషన్ కింద మీ జీవితాన్ని చేసుకుని ఎందుకు చనిపోయినాక కాదు, బతికుండగానే నరకం చేసుకుంటున్నారు. బతికుండగానే స్వర్గం చేసుకోండి, సుఖంగా బతకండి. మీరు బతకండి, అందరినీ బతకనివ్వండి. ఓకే సార్, థ్యాంక్ యూ.